ముందుగా నా పేరు గణేష్. నేను శ్రీ విద్యా కాలేజీలో చదువుతున్నాను. నాకు ఇంటర్లో 994 వచ్చాయి బిఈకి. ఇక్కడ ఉన్న కాలేజ్ ఫ్యాకల్టీ మరియు డైరెక్టర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఇన్ని మార్కులు రానికి కారణం ఇక్కడ ఉన్న ప్రతి సబ్జెక్టు లెక్చరర్ బాగా ఫ్రెండ్లీ ఉంటారు. మైసెల్ఫ్ హర్షవర్ధన్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ శ్రీ విద్యా జూనియర్ కాలేజ్. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి బాగా కష్టపడుతున్నాను. ఇక్కడ టీచర్స్ కానీ సరే, సపోర్టింగ్ స్టాఫ్ కానీ సరే, డైరెక్టర్స్ కానీ సరే చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఐ స్కోర్ 990 in IPE 2026. Thank you. Good morning to everyone. Myself is Krishna Tej. I have just passed 12th with 92 marks in BIAP. I am studying in Sri Vidya College. నా పేరు ఎస్ పవన్ కుమార్. నాకు ఫస్ట్ ఇయర్లో 435 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 986 మార్క్స్ వచ్చినాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ రమణారావు సార్, డైరెక్టర్ శ్రీకాంత్ సార్, రామ్మోహన్ సార్, ఇంకా ఇంగ్లీష్ కి రామ్ ప్రసాద్ సార్ కూడా చాలా హెల్ప్ చేసినాడు ఈ మార్క్స్ రావడానికి. మై నేమ్ ఇస్ నైని అండ్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీ విద్యా జూనియర్ కాలేజ్. మై ఫాదర్ నేమ్ ఇస్ గన్లూరు వీరరామ గోపాల్ రెడ్డి. సో ఈ రోజు ఈ సక్సెస్ 465 రావడానికి కారణం ఫస్ట్ మా పేరెంట్స్ కృషి అండ్ నెక్స్ట్ యాజమాన్యం కృషి. సో నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. My name is Pranati. I am studying Sri Vidya Junior College. My father name is Ramanjaneyulu. నేను శ్రీ విద్య జూనియర్ కాలేజ్ లో చదువుకుని మా ప్రిన్సిపల్ రామ్మోహన్ సార్, మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్, డైరెక్టర్ రామ్మోహన్ సార్ వాళ్ళందరు ఇచ్చిన సపోర్ట్ తో బాగా చదివి ఎగ్జామ్స్ రాసి 465 మార్క్స్ తెచ్చుకున్నాను. మై నేమ్ ఇస్ రిషిక. ఐఎమ్ ఫ్రమ్ శ్రీ విద్య జూనియర్ కాలేజ్. మై ఫాదర్ నేమ్ ఇస్ పోసా శ్రీనివాసమూర్తి. నేను ఈ సక్సెస్ సాధించడానికి ఫస్ట్ మా అమ్మ కారణం. ఒక సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా నన్ను ఎంతో మోటివేట్ చేసి చదివించింది. ఆ తర్వాత నా సక్సెస్ ని నేను మా సార్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. మా సార్ వాళ్ళు నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తా, ఎంకరేజ్మెంట్ ఇస్తా, నన్ను చాలా మోటివేట్ చేసి ఈ మార్క్స్ రావడానికి కారణమైనారు. ఈ నా 10th మార్క్స్ నన్ను నమ్మి 465 తెచ్చుకోవడానికి నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఫ్రీ బుక్స్, ఆల్ ఫ్యాకల్టీ నాకు చాలా హెల్ప్ చేశారు. నా పేరు మహాలక్ష్మి. నేను శ్రీ విద్యా కాలేజీలో ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ లో 455కి 450 మార్క్స్ వచ్చాయి. నా పేరు శర్వాణి. నేను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేశాను. నాకు ఈ రోజు వచ్చిన ఇంటర్ ఫలితాలలో 455కి 444 వచ్చినాయి. నేను శ్రీ విద్యా కాలేజ్ ని ఎంచుకోవాల్సిన దానికి గల కారణము ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇక్కడ నీట్ చెప్పే ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, బాగా అర్థమయ్యేలా చెప్తారు. ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. షేక్ అఫ్రోజ్. నేను శ్రీ విద్యా కాలేజ్ లో చదువుతున్నాను. నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ పూర్తి చేసుకున్నాను. నాకు 455కి 450 మార్క్స్ వచ్చాయి. సఫియా. నేను 10th క్లాస్ గౌతమ్ హై స్కూల్లో చదివినాను. నాకు 600కి 554 వచ్చాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేసుకున్నాను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ లో. నాకు 455కి 445 వచ్చాయి. నా పేరు సాయి గ్రీష్మారెడ్డి. నాకు ఇంటర్లో 463 మార్క్స్ వచ్చినాయి. నేను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 463 వచ్చినాయి. నేను ఇంప్రూవ్మెంట్ రాసి 468 తెచ్చుకోవాలనుకుంటున్నాను. So good afternoon to all. So myself, this is Srikanth Reddy. So Sri Vidya Junior College correspondent. ఈరోజు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈ ఇంటర్ రిజల్ట్స్ లో శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ సో పిల్లలు విజయకేతనం సాధించారు. సో సీనియర్ ఇంటర్ ఎఫ్డిసి భాగంలో కేటి గణేష్ అనే అబ్బాయి సో అవుట్ ఆఫ్ 1000కి 994 మార్క్స్ సాధించి రాష్ట్ర స్థాయిలోనే సో ర్యాంక్ సాధించాడు. ఇది మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సో ప్రొద్దుటూరులో 30 సంవత్సరాలుగా అందరం చాలా కాలేజెస్ గట్టిగా ఫైట్ చేస్తున్నాము. శక్తి వంచన లేకోకుండా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఫైట్ చేస్తున్నాయి, అలాగే ఫ్యాకల్టీ ఫైట్ చేస్తున్నాము. సో పిల్లలు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ 30 సంవత్సరాల వ్యవధిలో ఈ 994 మార్క్ అనేది ఏ కాలేజీ కూడా సో సాధించలేదు. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన సో ఆ అబ్బాయికి అలాగే తల్లిదండ్రులకు శ్రీ విద్యా యాజమాన్యం తరపున చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.